జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మన డెమోక్రటిక్ సిస్టమ్కి 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయనే విషయం మనకు అందరికీ తెలుసు. దట్ ఈస్ జ్యుడిషియరీ, లెజిస్లేచరు అండ్ ఎగ్జిక్యూటివ్. అంటే చట్టసభ. మన ఎంపీలు అందరూ పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చొని చట్టాలు తయారు చేస్తారు. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని, లాను రక్షించడము, దాన్ని సూపర్వైజ్ చేయడము, ప్రజలకు న్యాయాన్ని అందించడము అనేది లా ఎన్ఫోర్స్మెంట్, జ్యుడిషియరీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇంత థర్డ్ ఎగ్జిక్యూటివ్, అంటే ఐఏఎస్ ఆఫీసర్ నుంచి కింది స్థాయి ఎంప్లాయీ వరకు వాళ్ళు మనకు సర్వీసెస్ అందించాలి, ప్రజలకు సేవలు అందించాలి. ఎగ్జిక్యూటివ్. ఈ 3 పిల్లర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ డెమోక్రటిక్ సిస్టమ్ రన్ అవ్వడానికి అనేది మేము చదువుకున్నాము స్టూడెంట్స్గా. ఫోర్త్ పిల్లర్ ఏమో మీడియా. ఇక దాని నుంచి మన అవసరం, అది ఎంత మాట్లాడుకోవడం వేస్ట్. అది ఈ 3 ఎంత మేరకు మన దేశంలో సక్సెస్ అయ్యాయి అని చూసుకుంటే, ఆల్ ద 3 systems have failed miserably. In 1950, on 26 January, India is declared as Republic. మనది ఫెడరల్ రిపబ్లిక్ అని మనం డిక్లేర్ చేసుకున్నాం. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ దిస్ ఇండియా బికేమ్ ఏ బనానా రిపబ్లిక్ అండి. బనానా రిపబ్లిక్ అని ఎందుకు అంటారు అంటే, ఏ దేశం ఏది ఉంటే పూర్తిగా వైఫల్యం చెందుతుందో, రాజ్యాంగ వ్యవస్థ, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అన్ని వ్యవస్థలు కనుక ఫెయిల్ అయితే దాన్ని బనానా రిపబ్లిక్ అంటారు. అయితే మన దేశం కూడా బనానా రిపబ్లికే. అయితే ఇంతకాలం నుంచి మన దేశంలోని ప్రజలను మోసం చేసినారు. 60 ఏళ్ళు పరిపాలించినటువంటి ఒక పార్టీ, ఒక విదేశీ మూలానికి చెందినటువంటి పార్టీ, కంప్లీట్ యాంటీ హిందూ, యాంటీ ఇండియన్ పార్టీ మన దేశాన్ని 60 years రూల్ చేసింది. వాళ్ళు మనకు మోసం చేశారు. ఏమని చెప్పారు? ఇండియాలో డెమోక్రసీ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పిండ్రు. ప్రజాస్వామ్యము విజయం సాధించింది అని చెప్పిండ్రు. ప్రజాస్వామ్యము ప్రతి దానికి నిరూపణ ఏ విధంగా ప్రూవ్ చేశారు? దానికి ఏం ప్రూఫ్స్ పెట్టిన వాళ్ళు మనకు 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి, ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎలక్షన్లో ఎవరు గెలిపిస్తే ప్రజలు వాళ్ళే రూలింగ్ చేస్తున్నారు కదా, అధికారంలోకి వస్తున్నారు కదా, కాబట్టి డెమోక్రసీ సక్సెస్ అయినట్టు అని వాళ్ళు చెప్పిండ్రు. మన అమాయక హిందూ ప్రజలు నమ్మిండ్రు కూడా. కానీ ఇండియాలో మీరు గమనించేది ఉంటే, కాశ్మీర్ టు సౌత్ తమిళనాడు వరకు కూడా హిందూస్కు దివర్ డివైడెడ్. ఎప్పుడు వాళ్ళు విభజిస్తూ, వాళ్ళని కులపరంగా, ప్రాంతీయ పరంగా, భాషాపరంగా, పార్టీల పరంగా విభజించి ముక్కలు చేసి ఒక వర్గాన్ని, ఒక మతానికి చెందిన వాళ్ళను కంప్లీట్గా వాళ్ళని కన్సాలిడేట్ చేసుకొని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తూ, అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తూ, సంతుష్టీకరణ, ఒక్క మతాన్ని మాత్రం సంతుష్టీకరణ చేసుకుంటూ వాళ్ళ యొక్క బ్లాక్ మెయిలింగ్ కంప్లీట్గా లొంగిపోయి ఈ దేశంలో పట ప్రభుత్వాలు నడిచినాయి. ఇప్పటివరకు కూడా, ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉన్నది. మీకు ఎగ్జాంపుల్స్ బోల్డనే ఉన్నాయి, ఇప్పటికీ కనబడుతుంటాయి. కాకపోతే మనం హిందువులు ఎక్కువ షార్ప్గా గమనించారు. ఎందుకంటే పర్సనల్ లైఫ్లో చాలా బిజీ ఉంటారు కాబట్టి మనకు దేశం గురించి, సమాజం గురించి, దేశ రాజకీయాల గురించి, దేశ పరిస్థితుల గురించి ఆలోచించేంత టైం మన హిందువులకు లేదు. ఉంటే మన దేశం ఇలాగ ఎందుకు ఉంటుంది? సో వీఆర్ సో బిజీ, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ అబౌట్ ద సొసైటీ ఆర్ అబౌట్ ద పొలిటికల్ సిస్టమ్, హౌ ఇట్ ఈస్ ఆపరేటింగ్. వీ డోంట్ హ్యావ్ టైమ్. We are not interested either. So that is the thing. For example, ఇప్పుడు షాబానా కేసులో కూడా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉండగా ఆమెను అన్యాయంగా వాళ్ళ హస్బెండ్ ఆ ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చేసాడు. ఇస్తే ఆమెకు నిరుపేదరాలు, ఆమెకు నాకు మంత్లీ మెయింటెనెన్స్ ఇప్పించమని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఆమె మహిళా సంఘం వాళ్ళు హెల్ప్ చేస్తే ఆమె సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎలా బతుకుతుంది పాపం ముసలమ్మ, పేదరాలు, ఆమెకు వాళ్ళ హస్బెండ్ పెన్షన్ ఇవ్వాలి, మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని వీళ్ళందరూ గగ్గోలు పెట్టి, వీళ్ళు లొల్లిపెట్టి సుప్రీంకోర్టుకు హక్కు లేదు ఇంటర్ఫియర్ అవ్వడానికి అని అరిచి గొగ్గోలు పెట్టగానే రాజీవ్ గాంధీ వెంటనే భయపడి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తిరగరాసి వాళ్ళ పర్సనల్ బోర్డు, వాళ్ళ లాకు వాళ్ళ ముస్లిం పర్సనల్ లా సపరేటు
దానిలో మన గవర్నమెంట్ సుప్రీంకోర్టు కానీ మన రాజా లెజిస్లేచర్ కానీ ఇంటర్ఫియర్ కావు, మేము డిస్టర్బ్ చేయమని, టచ్ కూడా చేయమని చెప్పి వెంటనే రాజ్యాంగాన్ని మార్చేసి వాళ్ళకు పూర్తిగా లొంగిపోయాడు. అంటే ఏంటిది, సుప్రీంకోర్టు ఇక తీర్పే చెల్లలేదు, లెజిస్లేచరు ప్రధానమంత్రి వాళ్ళకు పూర్తిగా లొంగిపోయాడు. అంటే ఇది రిపబ్లికా, బనానా రిపబ్లిక్ అనేది మీకు ప్రూవ్ అయిందా లేదా? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ బనానా రిపబ్లిక్. దట్ మీన్స్ ఏ ఫెయిల్డ్ డెమోక్రటిక్ సిస్టమ్. ఇంకా మీకు న్యూమరబుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సుప్రీంకోర్టు అఫ్జల్ గురును ఉరిశిక్ష వేసిన తర్వాత అతనికి నెక్స్ట్ తెల్లారి సుప్రీం ఉరి తీస్తారనగా ప్రశాంత్ భూషణ్, తుకడే గ్యాంగ్ చెందినటువంటి లాయర్ ప్రశాంత్ భూషణ్, అంటే అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళందరితోనే ఉండే అప్పుడు, ఇప్పటికీ వాడు మొత్తం తుకడే గ్యాంగ్ కేసులే చేస్తుంటాడు వాడు ప్రశాంత్ భూషణ్. వాడు రాత్రి 2 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి పోయి ఫోన్ చేస్తే ఆయన గేట్లు ఓపెన్ చేసి వాళ్ళు ఇంట్లో పిలిచి రాత్రి 2 గంటలకు గంట సేపు లాయర్లతో వాళ్ళ టీంతోనే మాట్లాడింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఈ దేశంలో ఏ పేదోడికైనా, ఏ సాధారణ వ్యక్తికైనా, కామన్ సిటిజన్కు సుప్రీంకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ 5 గంటల తర్వాత కేసులు వింటుందా? ఇదే ఒక ఇటువంటి ఫెసిలిటీ ఒక కామన్ పీపుల్కి దొరుకుతుందా? అంటే ఒక టెర్రరిస్టుకు వాడు పార్లమెంట్ మీద దాడి చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలు తీసినటువంటి ఒక హార్డ్ కోర్ కాశ్మీర్ టెర్రరిస్ట్కు ఉరి వేస్తే దాన్ని రద్దు చేయించాలని చెప్పి, దాన్ని స్టే ఇప్పించాలని చెప్పి అని వాళ్ళ టీం తుకడే గ్యాంగ్ లాయర్లు పోతే సుప్రీంకోర్టు జడ్జు వాళ్ళ ఇంట్లో రాత్రి 2 గంటలకు పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడతాడు. అంటే సుప్రీంకోర్టు ఎవరి ఫేవర్లో ఉన్నది? శబరిమల అన్ని వీటిలలో మనుషుల జోక్యం చేసుకుంటుందా? హోలీ టపాకాయలు కాలకండి, హోలీకి గణపతిని తక్కువ పెట్టండి, గణపతి పెడితే ఖరాబ్ అవుతుంది, పొల్యూషన్ అవుతుంది, హోలీ రంగులు ఆడితే ఖరాబ్ అవుతుంది అని చెప్తారు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టులు అన్నీ చెప్తాయి. అదే మరి వాళ్ళకి చెప్తారా? మరి కోట్ల గొర్రెలను గొర్రెలను నిలబడితే చంపుతాను, ఆ గుడ్లను కొత్తాండ్రు, అవన్నీ నిలబడితే సగం ముక్కలను నిలబడితే అక్కడ పడేస్తాండ్రు, ఆ రక్తం అంతా పోతుంది, ఆ రక్తం అంతా కూడా పశువుల యొక్క రక్తం అంతా కూడా మట్టిలో ఇంకిపోయి మట్టి అంతా ఖరాబ్ అవుతుంది, కుళ్ళిపోయిన మాంసంతో ఎక్కడ పడితే అక్కడ తిని సెప్టిక్ అవుతుంది, రోగాలు వస్తాయి, ప్లేగ్ వస్తుంది. కాబట్టి దీని పొల్యూషన్ బాగా అవుతుంది మీరు చేయబట్టి దీన్ని కంట్రోల్ చేయండి, దీన్ని ఆపండి అని ఎప్పుడైనా చెప్పిందా? జంతు హింస చేయదని మనకు చెప్పింది కదా. బ్లూ క్రాస్ కానీ బ్లూ క్రాస్ ఇటువంటి ఎన్నో సంస్థలు మనకు హింస చేయొద్దు అని మనకు చెప్తాయి కదా లెఫ్టిస్టులు. మరి వాళ్ళకి చెప్పినరా? ఇదే నీతులు చెప్పలే. అంటే ఏంది? సుప్రీంకోర్టుకు టైం ఉంది, సుప్రీం కోర్ట్ హ్యాస్ గాట్ టైమ్, హైకోర్ట్స్ హ్యావ్ గాట్ టైమ్ టు ఇంటర్ఫియర్ ఇన్ మన గణపతికి ఎంత హైట్ ఉండాలి, హోలీ రంగులు వేసుకోవద్దా, హోలీ రంగులు ఆడుకోవద్దా, టపాకాయలు కాల్చొద్దా దాన్ని కేసులను విచారించడానికి టైం ఉంది. కానీ కాశ్మీర్ హిందూ పండిట్స్కు ఇక కేసులను ఓపెన్ చేయడానికి టైం లేదట. 1990 అయింది కదా, ఇప్పుడు 24 కదా, పాత పడ్డ కేసులు అయిపోయినాయి, గతం కథ. ఇప్పుడు మళ్ళీ ఆ కేసులు తీసుడు ఎందుకు? మళ్ళీ మేము ఆ కేసుని తీసుకోము, దాన్ని ఎగ్జామిన్ చేయము, మేము కేసు విచారణ చేయబట్టాం, మేము కేసుని రీఓపెన్ చేయమని చెప్పి ఆ కేసులు గతం అయిపోయింది, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించని దానికోసం ఇప్పుడు మేము టైం వేస్ట్ చేయలేమని సుప్రీంకోర్టు చెప్పింది. 1000 మందిని చంపి 5 లక్షల మందికి ఇండ్లు వదిలేసుకొని ఢిల్లీ వీధుల లోపల బిచ్చమెత్తుకుంటున్నటువంటి కాశ్మీర్ హిందూ పండిట్స్ కేసులు రీఓపెన్ చేయడానికి సుప్రీంకోర్టుకు టైం లేదు. దట్ మీన్స్ సుప్రీంకోర్టు ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ దేశంలో సుప్రీంకోర్టులు, ఈ దేశంలో లెజిస్లేచర్, ప్రధానమంత్రులు, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? పోలీసులు ఎంత దౌర్జన్యం చేస్తారో అదే వాళ్ళు టచ్ చేస్తారా? ఓల్డ్ సీట్లు, హైదరాబాద్ ఓల్డ్ సీట్ల పోయి మన దగ్గర ఓల్డ్ సీట్లో పోయి దమ్ముండే కరెంట్ బిల్ వసూలు చేయమని వాళ్ళకి శాతం అయితే వాళ్ళకు మొగోళ్ళు అయితే ఉంటే మరి అయితే మరి గణపతి గడ లేకపోతే రోడ్ల మీద హెల్మెట్ పెట్టుకోవడానికి కొడతారు, లేకపోతే ఆ ఫేక్ బిల్ రాసుకుంటే 1000, 2000, 3000, 5000 ఇష్టం వచ్చిన ఎంత పడుతుంది పెనాల్టీ రాసుకొని
పైసలు తెగ తింటున్నారా లేదా? అంత అంత నిజాయితీగా ఆ పెనాల్టీ పైసలన్నీ కూడా గవర్నమెంట్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి అవన్నీ. ఫేక్ బిల్లులు చేస్తారు, దెబ్బ తింటారని మనకు తెలియదా? అంతా నీతివంతులేనా? ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా ఒక్కొక్క ఐఏఎస్ ఒక్కొక్క ఐపీఎస్ వాడు ఎన్ని రిటైర్ అయ్యే వరకు ఎన్ని ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారు, లక్ష కోట్లు సంపాదించిన వాళ్ళు లేడా? యూపీఎస్సీ చైర్మన్లు, ఇప్పుడు మన గత గవర్నమెంట్లో కూడా పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి ఎందుకు పోతారు? జైల్లో ఎందుకు పోతారు? జైల్లో చిప్పకూడ ఎందుకు తింటారు? వేల లక్షల కోట్లు దుబ్బి తింటలేరు. ఇంతవరకు నిజాయితీగా మీ ఆస్తులను ప్రకటించండి. మీరు జాబులో జాయిన్ అయినప్పుడు ఎంత, ఇప్పుడు మీరు ఆస్తులు ఎంత అని లెక్కలు తీసి లెక్కలు తీయండి. అందరు దేశం మొత్తం పాటు ఐఏఎస్లు అందరు ఐఏఎస్లు అనేది తీస్తారా? ఈ గవర్నమెంట్ తీపించే దమ్మున్నదా? లేదు. అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ కరప్టే, దేశ ప్రజలకు సర్వీస్ చేసే విధానం లేదు. మనం ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ పోయిండు అనుకో, పోయి కలెక్టర్ ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుతున్నాడా? వీడియో పోయి సామాన్యుడే పోయి అయ్యా మాంచాన్ని కాలం మొక్తా దొరా అని మాట్లాడుతున్నాడు. కలెక్టర్ అంటే వాడు పెద్ద పరిమనిషి అన్నట్టు, వాడు ఈజ్ ద బిగ్గెస్ట్ వాడు డిస్ట్రిక్ట్లో వాడు పెద్ద సర్వెంట్ అన్నాడు, బిగ్ సర్వెంట్ అన్నట్టు. దట్ ఇడియట్ షుడ్ స్టాండ్. ఈ షుడ్ ఆఫర్ సీట్. ఒక పోయిన సిటిజన్, కామన్ సిటిజన్ పోతే అతనికి కూర్చోలో కూర్చోబెట్టి వాడు నిలబడి మాట్లాడాలి. వాడికి మీకేం సేవ చేయాలి, మేము ఏం సర్వీస్ ఇవ్వాలి, మీకేం అవసరం ఉంది అని తెలుసుకోవాలి. దట్ ఈజ్ వాట్ సపోజ్ టు బి ద సిస్టమ్. డెమోక్రసీ అంటే అది. ఇఫ్ ద పీపుల్స్ విల్ ప్రివైల్, దట్ ఈస్ డెమోక్రసీ. If people are simply are scapegoats, they are made scapegoats, they are looted, they are molested, they are insulted, they are troubled all the time by all the systems, by the legislature, by the judiciary, by the executive, then it is definitely not a democratic system, isn't it? It is completely a failed system. ఇది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అనేది ఇక్కడ ప్రూవ్ అయిపోయినట్టే కదా. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీకు 75 ఏళ్ళప్పుడు ఎన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు మన గమనించేది ఉంటే. ఇప్పుడు షాహీన్ బాగ్లా అక్కడ లేడీసు వాళ్ళ పిల్లలు పెట్టుకొని అన్నేళ్ళు సంవత్సరం పాటు ఉన్నారు వాళ్ళు. ఢిల్లీ మొత్తం బాగ్లా చేసిండ్రు. అయినా వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఢిల్లీ గవర్నమెంట్ కానీ ఏం పీకలేకపోయింది. అంటే అర్థం ఏంటిది? గుండాయిజం, దౌర్జన్యం ఎవరు చేస్తే వాళ్ళే నడుతుంది అన్నట్టు. అంటే జిస్కా లాఠీ ఉస్కా భైన్స్, ఎవరి చేతిలో కర్ర ఉంటే బర్రె వాడిదే. ఇది దేశంలో ఏమి నడుస్తుంది? జంగల్ రాజు నడుస్తుంది, ఆటవిక న్యాయం నడుస్తుంది. ఏ పశువుకు ఏ క్రూర మృగానికి ఎక్కువ బలం ఉంటే ఆ క్రూర మృగమే యొక్క రాజ్యమే నడుస్తుంది. మిగతా జింకలను కుందేళ్లను అది తినేస్తుంది ఆ పెద్ద పులి. కాబట్టి హిందువులారా, జింకలుగా కేవలం మేము చట్టాన్ని గౌరవిస్తాము, మేము రాజ్యాంగం ప్రకారంగా ఉంటాము, మీ పోలీసు వాళ్ళు ఏం చెప్తే అదే వింటాము, వాడు హైట్ ఎంత మట్టి పెట్టాము అంతే పెడతాము, వాడు ఇంత 3 ఫీట్లు ఉంటే 100 రూపాయలు, ఇంత ఉంటే 5 రూపాయలు అని ఆంధ్రాలో ఆమె హోమ్ మినిస్టర్, ఆమె పాషండ మతానికి చెందిన ఆమెనే. అయితే ఏంటంటే ఆమెకు మతోన్మాదము అనేది ఎప్పుడో బయట పడుతూనే ఉంటుంది. పైకి ఇంత నటించినప్పటికీ లోపల అదే ఉంటుంది అన్నమాట. అంటే మైక్ కాడ ఇంతనట, 9 రోజులకు ఇంతనట, దానికి ఈమెయిల్ కట్టుకొని ఈసేవలో కట్టుకొని పైసలు తీసుకోండి అని చెప్తాను ఆమె. మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు అంటే గణపతి దగ్గర వసూలు చేస్తారా? రేపటి నుంచి గణపతి ముఖ్యమంత్రులందరికీ నా సలహా ఏంటిదంటే, మొత్తం దేశం మొత్తం వీధికి మీ పోలీసు వాళ్ళను, మీ ఎంఆర్ వాళ్ళను, మీ ఉంటారు కదా మున్సిపాలిటీ, కార్పొరేట్ అన్నిట్లో ఉంటారు కదా, వాళ్ళ స్టాఫ్లను ఎల్డీస్ అని అటెండర్లు అందరూ పంపి రోజుకి ఎంతమంది చెప్తాను అని పిందెలు ఇంకా పోయి పేలాళ్ళు కాదు, పేలాళ్ళతో పాటు పైసలు వేయాలి. 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు వేయండి, మేము ఏరుకుంటాం, చిల్లర ఆ నోట్లు వేరుకుంటాం, దాంతోనే ఆ బడ్జెట్తోనే మేము గవర్నమెంట్ నడిపించుకుంటాం, జీతాలు ఇచ్చుకుంటాం, మా టీఏడిఏలు మా కార్ల డీజిల్కు డబ్బులు సరిపోతలేవు, మీరు తాగితే వచ్చే ట్యాక్స్ పైసలు మాకు సరిపోతలేవు, కాబట్టి మీ పీనిగల మీద పేలాలతో బదులు మీరు నోట్లు విసిరండి, అవి వేరుకుంటామని మీరు ఒక జీవో పాస్ చేయమని నేను మన ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్స్కు ఒక అడ్వైస్ ఇస్తున్నా. యు డూ దట్. ఎందుకంటే ఇంతకన్నా మీకు ఎందుకంటే మీకు ఇంతకన్నా గొప్ప తెలివితేటలు ఉన్నాయి కానీ, సమర్థం ఉన్నది కానీ
ప్రజాసేవలు చేయాలనే చిత్తశుద్ధి ఉన్నదని కానీ నేను అనుకోవటం లేదు. నేనే కాదు, ఈ దేశంలో ఎవరు అనుకుంటలేదు. జై శ్రీరామ్, వందే మాతరం.